రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని తెలంగాణ రాష్ట్ర మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సదాశివపేటలోని 16, 4వ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల్లో లబ్ధి చేకూరుతుందని భరోసా ఇచ్చారు. రేషన్ కార్డులు అందించిన తర్వాత ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇండ్లను అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పట్లూరి నాగరాజుగౌడ్, గుండు రవి, లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. కలకలం ముట్టించి ఏదో చేయాలని ఎవరైనా ప్రయత్నం చేసినా అది మంచి పద్ధతి కాదు. మరి చేసే వాళ్ళనే చెడగొట్టడం అది అసలే కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ప్రజలారా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏదున్నా కానీ అధికారులను కలవండి, సహకారం తీసుకొని మీరందరూ పొందాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఇండ్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలం ఉంటే ఫోటో తీసుకున్నది ఫైనల్ కాదు. అందరు ఏమంటారు, ఫైనల్ అయిపోయింది వాళ్ళకి ఇల్లు వచ్చిందని. కాదు, మళ్ళీ సర్వే ఉంది. ఇప్పుడు వచ్చిన దరఖాస్తులు పట్టుకొని ముందు వచ్చిన లిస్టు 2 కూడా సరి చేసుకుంటూ మరి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి 3,500 ప్రతి సంవత్సరం ఇస్తారు. ఒక సంవత్సరం ఒకరికి వస్తే ఇంకో సంవత్సరం ఇంకోటికి, అట్లా 4 సంవత్సరాల వరకు ఈ వ్యవధి నడుస్తూ ఉంటుంది. అందరికీ కూడా ఇండ్లు వస్తాయి. స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించే ప్రక్రియ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దయచేసి అపోహలో పోకండి, ఆ మాటలు ఈ మాటలు వినకండి. మరి అలాగే రేషన్ కార్డు కూడా ఇప్పుడు ఎంతమంది కొడుకుల పెళ్ళిళ్ళు అయినాయో వాళ్ళు సపరేట్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులతో కాకుండా సపరేట్ చేసుకునే ఇది వసతి కూడా ఉంది. మరి అలాంటి వాటిని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఆత్మీయ భరోసా కార్యక్రమం కూడా ఉంది. ఒక్క రేషన్ కార్డుకు ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 12,000 భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రభుత్వ ఆకాంక్ష.